వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. వివేక హత్య కేసులో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేక కుమార్తె సునీత మరొకసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజా పిటిషన్ లో కీలక అంశాలు ప్రస్తావించారు. కేసు విచారణలో జాప్యంపైన హైకోర్టుకు వివరించారు. కేసు విచారణ వేళ చోటు చేసుకుంటున్న పరిణామాలను తన పిటిషన్ లో పేర్కొన్నారు. సిబిఐ కోర్టులో కేసు విచారణ 6 నెలల సమయంలో పూర్తయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సునీత అభ్యర్థించారు. తెలంగాణ హైకోర్టులో వివేక కుమార్తె సునీతారెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. వివేక హత్య కేసు విచారణ తీవ్ర జాప్యం జరుగుతోందని కోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్ లో సిబిఐతో పాటు నిందితులు గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, అప్రూవర్ షేక్ దస్తగిరి, శివశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ పై విచారణ సమయంలో పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు హైదరాబాద్ సిబిఐ కోర్టుకు బదిలీ అయి 2 ఏళ్లు దాటినా ఇంకా సిఆర్పిసి 207 దశలోనే ఉందని పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా సిబిఐ ఇచ్చిన హార్డ్ డిస్క్ లో 13 లక్షల ఫైల్స్ ఉన్నాయని, కాగా ఇప్పటిదాకా 13,717 ఫైల్స్ మాత్రమే ఓపెన్ చేశారని కోర్టుకు వివరించారు. ఇలాగే కొనసాగితే 7 ఏళ్లు అయినా విచారణ ప్రారంభం కాదని చెప్పుకొచ్చారు. ఈ కేసులో సాక్షి వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించిన అంశాన్ని కోర్టుకు తెలిపారు. నిందితులందరికీ నోటీసులు జారీ చేయాలని కోరారు. దీంతో వాదనలు విన్న తర్వాత ధర్మాసనం నిందితులకు నోటీసులిస్తే ఏం లాభం, మేం ట్రయల్ కు సహకరిస్తున్నామని చెబుతారని పేర్కొంది. దీంతో ఈ పిటిషన్ పైన తదుపరి విచారణను ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.